కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహిస్తున్న 2 ఏళ్ల నమ్మకం అభివృద్ధి సంక్షేమం కార్యక్రమం గుడ్లూరు మండలం చెనలాటరిపి గ్రామంలో ఉత్సాహంగా సాగింది. ఈ కార్యక్రమంలో కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు పాల్గొని స్థానిక నాయకులు కార్యకర్తలతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఎస్సీ ఎస్టీ కాలనీల్లో పర్యటించి ప్రజలను కలుసుకున్నారు. కూటమి ప్రభుత్వం 2 ఏళ్లలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వివరించి కరపత్రాలను అందజేశారు. చెనలాటరిపి పంచాయతీ పరిధిలో సుమారు 60 లక్షలతో సీసీ రోడ్లు, డ్రైనేజ్ కాలువలు, బోర్లు, జీఎస్పీ రోడ్లు నిర్మించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. అలాగే పేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా వైద్య సహాయం అందించినట్లు పేర్కొన్నారు. గుడ్లూరు నరసాపురం మధ్య కొత్త రహదారి నిర్మాణానికి 4.3 కోట్లు మంజూరు చేయించినట్లు ఎమ్మెల్యే నాగేశ్వరరావు తెలిపారు. టెండర్ల ప్రక్రియ పూర్తయిందని, నెల రోజుల్లోపు పనులు ప్రారంభమవుతాయని వెల్లడించారు. వైసీపీ పాలనలో జరిగిన విధ్వంసానికి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న అభివృద్ధికి మధ్య తేడాను ప్రజలు గమనించాలని ఎమ్మెల్యే పేర్కొన్నారు. రాజధాని అమరావతి అభివృద్ధి వేగంగా సాగుతుందని, పోలవరం ప్రాజెక్టు త్వరలో పూర్తవుతుందని తెలిపారు. అదేవిధంగా కందుకూరు ప్రాంతానికి సాగు, తాగునీరు అందించే వెలుగొండ ప్రాజెక్టు పనులు కూడా త్వరలో పూర్తి కానున్నాయని వెల్లడించారు. కూటమి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని వార్డులు, పంచాయతీల్లో కూటమి విజయానికి నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని ఎమ్మెల్యే ఇంటూరు నాగేశ్వరరావు సూచించారు. ఈ కార్యక్రమంలో మండల టీడీపీ అధ్యక్షులు జనిగర్ల నాగరాజు, గ్రామ పార్టీ అధ్యక్షులు కాపులూరి ప్రసాద్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ మేకల విజయ, క్లస్టర్ ఇన్ఛార్జీలు చిత్తారు మల్లికార్జున, ఉమ్మనీని సుబ్బారావు, స్థానిక నాయకులు, తెలుగు మహిళా నాయకులు, యూనిట్ ఇన్ఛార్జీలు, గ్రామ పార్టీ అధ్యక్షులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఎంతమంది మీ పిల్లలు? మీ అమ్మకి ఏం చదువుతున్నారు? మీ అమ్మేది రమ్మా, మీ అమ్మేది హైదరాబాద్. డబ్బులు బండి అమ్మ ముగ్గురికి, ఇద్దరు బండి. అంటే బాగా ఆయాసం. ఏం పేరు అమ్మ? నీ పేరు ఏం పేరు? పిల్లలు ఏం చేస్తున్నారు? ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, జీహెచ్పీఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramanarsinghome.com, ఫేస్బుక్ www.facebook.com/vkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.